అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 10,954 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. కాబట్టి ఈ ఉద్యోగాలను త్వరలో భర్తీ చేయబోతున్నారు. ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో క్లియర్‌గా తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి మీరు వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తే పూర్తి సమాచారం క్లియర్‌గా తెలుసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి పూర్తిగా చూడండి. మీరు మన ఛానల్‌ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి జెన్యూన్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది కదా, దానిపై క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. మరి నోటిఫికేషన్స్ సంబంధించినటువంటి సమాచారం చూసుకున్నట్లయితే మనకి ఈనాడు దినపత్రికలో ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన వివరాలైతే ప్రచురించడం జరిగింది. వాటి యొక్క వివరాలన్నీ కూడా మనం ఇక్కడ తెలుసుకుందాం. గ్రామ స్థాయి అధికారులు వస్తున్నారహో అని చెప్పి ఈ న్యూస్ అయితే పబ్లిష్ చేయడం జరిగింది. ఇందులో ఏమి ఇచ్చారనేది మీకు సింపుల్గా చెప్తాను. ఇవి గ్రామ రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరించాలి అని ప్రభుత్వం భావిస్తోంది. కాబట్టి గతంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు, అలాగే రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కొన్ని ప్రకటనలు అయితే చేశారు. గ్రామ స్థాయిలో రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరిస్తామని చెప్పారు. వారు చెప్పినట్లుగానే రాష్ట్ర మంత్రివర్గం గురువారం 10,954 గ్రామ పరిపాలనా అధికారి అంటే జీపీఓ అనే పోస్టులకు ఆమోద ముద్ర వేయడం జరిగింది. కాబట్టి ఈ ఉద్యోగాలను భర్తీ చేయాలని ప్రభుత్వం ఇప్పటికే ఆమోద ముద్ర వేసింది. కాబట్టి ఉద్యోగాలు భర్తీ చేస్తారు. అయితే ఈ ఉద్యోగాలు అనేవి గతంలో మీ అందరికీ కూడా తెలిసిందే, గ్రామ స్థాయిలో విఆర్ఏలు విఆర్ఓలు పనిచేసేవారు. అయితే గత ప్రభుత్వం ఈ వ్యవస్థను రద్దు చేసిన విషయం కూడా మీ అందరికీ కూడా తెలిసిందే. ప్రస్తుత ప్రభుత్వం వారి స్థానంలో జీపీఓలను నియమించాలని అనుకుంటుంది. పూర్వపు విఆర్ఓ విఆర్ఏలను కూడా రెవెన్యూ శాఖలోకి తీసుకునేందుకు ప్రభుత్వం అవకాశం అయితే ఇచ్చింది. అంటే గతంలో ఎవరైతే విఆర్ఏలు విఆర్ఓలుగా పనిచేశారో వారు మళ్ళీ ఇప్పుడు రెవెన్యూ వ్యవస్థను తీసుకొస్తున్నారు. కాబట్టి అందులో మీరు పనిచేయడానికి సిద్ధంగా ఉంటే మీరు చెప్పండి అని చెప్పి ప్రభుత్వం వాళ్ళని అడిగింది. వారిలో కొంతమంది అంటే దాదాపుగా ఒక 6,000 మంది మేము ప్రస్తుతం భర్తీ చేస్తున్న లేదా కొత్తగా చేపడుతున్నటువంటి ఈ జీపీఓలుగా మేము పనిచేస్తామని వాళ్ళు అంగీకరించారు. కాబట్టి ఈ 10,954 పోస్టుల్లో 6,000 పోస్టులు అనేవి ఇప్పటికే పనిచేస్తున్న వారికి వెళ్ళిపోతాయి. ఇంకా మిగిలినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయడం జరుగుతుంది. ఇక్కడ క్లియర్గా ఇచ్చారు, వారు పోను మిగిలిన జీపీఓ పోస్టులను భర్తీ చేస్తారు అని చెప్పి. మరి ఈ ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ అనేది ప్రభుత్వం విడుదల చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. అయితే ఈ ఉద్యోగాలు విఆర్ఓ విఆర్ఏ లెవెల్లో ఉన్నటువంటి పోస్టుల స్థానంలో భర్తీ చేస్తున్నారు. కాబట్టి ఈ ఉద్యోగాలకు ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ క్వాలిఫికేషన్తో అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరించే అవకాశం అయితే ఉంటుంది. మొత్తం 10,954 పోస్టుల్లో 6,000 పోస్టులు పోగా మిగిలినటువంటి పోస్టులకు నోటిఫికేషన్ అనేది జారీ చేస్తారు. అయితే ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారు ఎలాంటి వర్క్ చేయాల్సి ఉంటుందంటే విద్యార్హత ధృవీకరణ పత్రాల జారీకి సంబంధించినటువంటి విచారణలు, ప్రభుత్వ భూములు చెరువులు, కుంటల భూములు, చెట్ల పరిరక్షణ, భూముల సర్వే, కొలతలకు సహాయకులుగా, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు లబ్ధిదారుల ఎంపికలో అర్హుల గుర్తింపునకు, గ్రామ స్థాయిలో ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయకర్తలుగా ఈ జీపీఓగా సెలెక్ట్ అయిన వాళ్ళు పనిచేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇదే. మరి ఈ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసిన తర్వాత కూడా ఒక వీడియో అప్లోడ్ చేయండి అని మీ నుంచి మాకు కామెంట్స్ వచ్చినట్లయితే ఖచ్చితంగా నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత మాత్రమే కాకుండా ఇంకా ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన తదుపరి అప్డేట్స్ ఏమైనా ఉంటే, ఇంకా ఏమైనా ముఖ్యమైన అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి. కాబట్టి అవి కూడా మీ అందరికీ కూడా మన ఛానల్ ద్వారా తెలియజేస్తాం. వాటిని మీరు మిస్ అవ్వకూడదంటే మీరు చేయాల్సిందల్లా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. మేము అప్లోడ్ చేసే ఉద్యోగాల సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.